పడుతున్నాయి. ఆ ఫ్లాష్ కట్స్ లో ఎవరైనా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఎవరు? చీర కట్టుకున్న ఒక అమ్మాయి. తను ఎలా ఉంది? నాలా ఉందని చెప్తే బాగుండు. నాలా ఉందని చెప్పండి. తను బ్లాక్ హెయిర్, ఫిష్ లాంటి ఫేస్, ఫ్లవర్ లాంటి నోస్, ఫ్రూట్స్ లాంటి లిప్స్, స్వీట్ లాంటి చిన్. అబ్బా, అమ్మాయి ఎవరు చెప్పమంటే శనివారం సంతలో అమ్మి పూల పళ్ళ గురించి చెప్తారంటే తన ఫేస్ చూసి పేరు చెప్పండి. ఫేస్ క్లియర్గా కనిపించట్లేదు, అంతా బ్లర్గా ఉంది. అంతా బ్లర్గా ఉంటే ముక్కలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి అని ఎలా చెప్పారు? నేను నీకు అబద్ధం చెప్పాను. నాకే ఫ్లాష్ కట్స్ పడలేదు, ఏ అమ్మాయి కనిపించలేదు. మీకు గతం గుర్తు రాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా? లేదంటే ఏం చేసేదానివి? అబ్బో, ట్యూబ్లైట్. అది నీ నిక్నేమ్ అని పిల్లలు చెప్పారే. కాదు, అది మీ నిక్నేమ్. నేను ట్యూబ్లైట్నా? అవును. ఇంకా చెప్పాలంటే మీరు పెద్ద జీరో బల్బ్. జీరో బల్బ్, ట్యూబ్లైట్ నేను. చూసావా మనోహరి, బాగి ఎంతకు తెగించిందో? డైరెక్ట్ గా సార్తో పట్టపగలే సరసాలాడుతుంది, అది కూడా హాల్లో. దీనికింత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? అంతా నువ్విచ్చిన అలసే. అమర్ సార్ దగ్గర నువ్వు స్లో అయ్యో, అది స్పీడ్ అయింది. అదే నాకు అర్థం కావట్లే చెంబా. అమర్కి నేను ఎంత దగ్గర అవుదా అనుకున్నా దూరం పెడుతున్నాడు. బాగీని అమర్కి ఎంత దూరం చేద్దామని ట్రై చేస్తున్నా దగ్గర అయిపోతున్నాడు. దాన్ని ఏమనాలి? నీ కర్మ అనాలి, నీ దురదృష్టం బాగి అదృష్టం అనాలి. లేకపోతే ఏంటి మనోహరి, అవకాశం దొరికిన వెంటనే వాడుకోవాలి. నువ్వేమో బాగీకి అవకాశం ఇస్తున్నావు. పొద్దున్న నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూడు. చిలక గోరింకల్లా సరసలాడుకుంటున్నారు. నీతో వాదించి నా టైం ఎనర్జీ వేస్ట్ చేసుకోలేను. నాకు సేమ్ ఫీలింగ్. మరి తప్పుకో, నేను వెళ్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? నా తల ఢీ కొట్టి వెళ్ళండి. ఒక్కసారి ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంట. ఆల్రెడీ నీ కొమ్ములు ఉన్నాయిగా, మళ్ళీ కొమ్ములు మొలుస్తాయా? ఏంటి కామెడీయా? కాదా, నా కొమ్ములు వచ్చిన ప్రాబ్లమే కదా. మనోహరి, నీ కళ్ళ ముందే వాళ్ళు రొమాన్స్ చేసుకుంటున్నారు, తలలు ఢీ కొట్టుకుంటున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి బ్యాక్గ్రౌండ్ లో డ్యూయెట్లు పాడుకుంటున్నారు. నాకు కనిపిస్తుంది. మళ్ళీ నువ్వు లైవ్ కామెంటరీ ఇచ్చి చావకు. ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నాం మనోహరి, అదే నా బాధ.
నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట తీరు, నన్ను పట్టుకున్నప్పుడు ఆ స్పర్శలోని అనుభూతిని చూస్తుంటే ఈయన నన్ను ఒక కేర్ టేకర్లా ట్రీట్ చేయట్లేదే, ఏదో తేడా కొడుతుంది. Hey, Luz. లేదు చంబా, ఏదో ఒకటి చేయాలి, వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఫ్రిడ్జ్ లో ఫ్రూట్ సలాడ్లు జ్యూస్లు ఉన్నాయి, తీసురానా? అవెందుకు? తీరిగ్గా తిని తాగు. హ? అదేగా నువ్వు చేసేది. ఏంటి? హ? నీకు కూడా నేను లోకువైపోయానా? లేకపోతే ఏంటి మనోహరి, నువ్వు జోకర్కి ఎక్కువ, విలన్కి తక్కువలా ఉన్నావు. నువ్వు హీరోయిన్ ఎప్పుడవుతావు? అవుతాను. ఈ రోజు రాత్రికి ఆ ప్రచండగాడు బుజ్జమ్మని బయటికి తీసుకెళ్లి తన శక్తులన్నీ వశం చేసుకొని చంపేస్తాడు. అది సాకుగా చూపించి బాగీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పిల్లల కోసం అని చెప్పి అమ్మని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు చెప్తాను నేనేంటో. అదంతా జరిగినప్పుడు చూద్దాంలే. ఆగు మిస్సమ్మా. ఏంటి మిస్సమ్మా, అవతల సార్ నా కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు పక్కకు తీసుకొచ్చావు? ఎప్పుడు చూడు సార్ 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 అని. నేను నీతో మాట్లాడాలి రాతోడు. ఏం మాట్లాడాలి మిస్సమ్మా? నేను సీరియస్ గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు అంతే సీరియస్ గా ఆన్సర్ చెప్పాలి. అడుగు మిస్సమ్మా. నేనంటే నీకు రెస్పెక్ట్ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? నీ కోసం చావమంటే చెప్పు, ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. నేను సీరియస్ గా అడుగుతుంటే కామెడీ చేస్తావేంటి రాతోడ్? సారీ మిస్సమ్మా, మీరంటే నాకు చాలా రెస్పెక్టు. నువ్వు నాకెప్పుడైనా అబద్ధం చెప్పావా? చెప్పు రాతోడ్, నాతో ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? అబద్ధం అంటే అది ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆపద్ధర్మంగా చెప్పాను మిస్సమ్మా. అంటే ఎలాంటి అబద్ధాలు? నీకు హాని చేయనివి, నష్టాన్ని కలిగించనివి, నువ్వు ఫీల్ అవ్వనివి, అలాంటివి చిన్న అబద్ధాలు చెప్పుంటాను. ఆయన విషయంలో నాకెప్పుడైనా అబద్ధం చెప్పావా?